వైన్ పార్టీలో సాగర్ను చూసిన కేదార్ సంతోషం పట్టలేకపోతూ ఆ రోజు పార్టీ బిల్ మొత్తం క్యాన్సిల్ చేయబోయాడు. కాని సాగర్ అతన్ని అలర్ట్ చేయడంతో తన ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకుని, సాగర్ గారు, మీరు నా బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రెండ్ కాబట్టి నేను మీకు బిల్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ముక్తాదేవి నవ్వుతూ ముందుకు వచ్చి, కేదార్ గారు, మీరు మా సాగర్కి ఫ్రెండ్ అని ఊహించలేదు. మాకు ఇంత పెద్ద డిస్కౌంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. కేదార్ వెంటనే, కాసేపటి క్రితమే సాగర్ గారి మాటలు పట్టించుకోవద్దని అతని గురించి వదిలేయమని చెప్పారు కదా, అలాంటప్పుడు అతని కోసం మీ బిల్లో డిస్కౌంట్ ఎలా ఇస్తాను? మీరు సాగర్ గారిని కట్టమని చెప్పిన 3 కోట్లలో మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నాను. మీరు మిగతా డబ్బు మొత్తం కట్టాల్సిందే అని అన్నాడు. ఆ మాటలకు ముక్తాదేవి స్తంభించిపోయింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న స్వరూప్, మీరెంత డిస్కౌంట్ ఇచ్చినా అతను చిల్లి గవ్వ కూడా కట్టలేడు. అతని దగ్గర కోట్లలో డబ్బు ఉండటం అసంభవం అని చులకనగా అన్నాడు. మరోవైపు అఖిల, ఆమె తల్లి శైలజ ఇద్దరూ ఆందోళనగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సాగర్ ఇంత హఠాత్తుగా 1.5 కోటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడని వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు. కాని అఖిల మనసులో తనకు 40 కోట్లు ఇచ్చిన సాగర్ 1.5 కోటి కట్టగలడని ఎక్కడో ఒక అనుమానం లాంటి నమ్మకం ఉంది. కాని అక్కడున్న అందరిలోనూ స్వరూప్కి ఉన్న అభిప్రాయమే ఉండటంతో సాగర్ ఏం చేస్తాడా అని ఉత్కంఠ భరితంగా అతని వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడు సాగర్ నవ్వుతూ తన వ్యాలెట్లో నుండి కార్డు తీసి హోటల్ మేనేజర్కి ఇచ్చాడు. అతని దగ్గర ఉన్న కార్డును చూసి స్వరూప్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా వెంటనే, కార్డుంటే సరిపోతుందా? అందులో మనీ ఉండాలి కదా. ఇప్పుడు ఈ మేనేజర్ కార్డు స్వైప్ చేసి ఫెయిల్ అయిందని చెప్తాడు. అందరి ముందు ఈ సాగర్ పరువు పోతుంది అని మనసులోనే అనుకున్నాడు. అఖిల, శైలజ కూడా టెన్షన్తో గుటకలు మింగుతూ ఆ మేనేజర్ వైపే కన్నార్పకుండా చూస్తున్నారు. అతనేం చెప్తాడో అనే భయం వాళ్లలో కనబడుతుంది. కాసేపటికి ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ, థ్యాంక్ యూ సాగర్ గారు, మీ పేమెంట్ పూర్తయింది, టేక్ యువర్ కార్డ్ బ్యాక్ అంటూ మేనేజర్ గొంతు మర్యాదపూర్వకంగా వినిపించింది. అది విన్న ప్రతి ఒక్కరిలోనూ అప్పటిదాకా ఉన్న ఆశ్చర్యం క్షణాల్లో షాక్ గా మారి మరుక్షణంలో అసూయగా రూపాంతరం చెందింది. అఖిల ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక ఆగలేనట్లుగా సాగర్ షర్టు పట్టుకుని మెల్లగా లాగి, అస్సలిక్కడ ఏం జరుగుతుంది? నీకీ డబ్బంతా ఎక్కడ్నుంచొస్తుంది అని మెల్లగా అడిగింది. ఆమె అయోమయమైన ముఖాన్ని చూసి సాగర్ అందంగా నవ్వుతూ, కూల్ బేబీ, నేనేం బ్యాంక్ రాబరీ చేయలేదు. నువ్వు టెన్షన్ పడకుండా అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళు. నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను అన్నాడు. ఈ మిడ్ నైట్లో ఇంకేం పనుంటుంది? అనుమానంగా అడిగింది అఖిల. సాగర్ ఆ ప్రశ్నకు ఆమె వైపు వింతగా చూసి, అసలు నీకేమైంది బేబీ? నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు? కొంపతీసి నాతో లవ్లో కాని పడటం లేదు కదా అని చిలిపిగా అడిగాడు. నీతోనా? లవ్వా? నోవే. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, ఐ డోంట్ కేర్. నేను క్యాజువల్ గా అడిగాను, నువ్వు ఓవర్గా ఊహించుకోకు అని రూడ్గా సమాధానం చెప్పి, రా మమ్మీ, మనం వెళ్దాం అంటూ శైలజ చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది అఖిల. ఆ తర్వాత కేదార్, సాగర్ గారు, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలని అనుకుంటున్నాను అని అడిగాడు. సరే అని సాగర్ తలూపడంతో కేదార్ అక్కడే ఉన్న స్వరూప్, ముక్తాదేవులను ఒకసారి చూసి పక్కనే ఉన్న మేనేజర్తో, వీళ్ళ దగ్గర నుండి మిగతా డబ్బు కలెక్ట్ చేయండి అని చెప్పి సాగర్తో సహా బయటికి వెళ్లిపోయాడు. స్వరూప్ ముఖం వేలాడేసుకొని ముక్తాదేవి వైపు చూశాడు. దాంతో కరిగిపోయిన ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి చెక్ తీసి సైన్ చేసి అతనికిచ్చింది. అది తీసుకున్న స్వరూప్ మిగతా డబ్బు కూడా పే చేసి అక్కడి నుండి ఆ ఫ్యామిలీ వాళ్లతో సహా బయటపడ్డాడు. హైవేపై బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కార్ స్మూత్ గా దూసుకు వెళ్తుంది. మిమ్మల్ని చూసి 7 ఏళ్లైంది సార్. నేను బిజినెస్ లో కొంచెం కుదురుకున్న తర్వాత మిమ్మల్ని కలవాలని ప్రయత్నించాను. అందుకోసం మీ ఇంటికి కూడా వెళ్ళాను. కాని మీరు అప్పటికే ఆ ఇల్లు వదిలేసి వచ్చారని తెలిసింది. అప్పట్నుండి మీకోసం వెతుకుతూనే ఉన్నాను అని చెప్పాడు స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్న కేదార్. వెనక సీట్లో కూర్చొని విండోలో నుంచి బయటకు చూస్తున్న సాగర్ ఆ మాటకు చిన్నగా నవ్వి, అవును, నేను బయటకు వచ్చి దాదాపు 3 ఏళ్లవుతుంది. మరి నీ సంగతేంటి? నువ్వు పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా అని అడిగాడు. అవును సార్, కానీ 2 రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచీలున్నాయి. కాబట్టి అటూ ఇటూ తిరుగుతూ మేనేజ్ చేస్తున్నాను అని చెప్పాడు కేదార్. నిన్నిలా చూడటం చాలా సంతోషంగా ఉంది కేదార్. ఆ రోజు నీకు డబ్బిచ్చేటప్పుడు నువ్వు తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తావని నమ్మాను. ఈ రోజు అది నిజం చేశావు అని ప్రశంసంగా అన్నాడు సాగర్. ఇదంతా మీ వల్లే జరిగింది సార్. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక చిన్న కాల్ చేయండి చాలు
మీ దగ్గర వాలిపోతాను కృతజ్ఞతగా చెప్పాడు కేదార్. ఆ మాటకు సాగర్ నవ్వి, సరే కాని ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని రోడ్ వైపు చూస్తూ అడిగాడు. మీకు మేనకా గుర్తుందా సార్? ఇప్పుడు ఆమె కూడా ఒక మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ ని రన్ చేస్తుంది. 2 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఆమెను కలిశాను. ఆ రోజు మాటల మధ్యలో ఆమె కూడా మీకోసమే వెతుకుతున్నానని చెప్పింది. అందుకే మీరు కనిపించిన వెంటనే ఆమెకి మెసేజ్ చేశాను. ఆమె మిమ్మల్ని చూడాలని ఎగ్జైటెడ్ గా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అని చెప్పాడు. మేనక గురించి వినగానే సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. ఆమె నిజంగా ఇంత ఎత్తుకు ఎదుగుతుందని అతను ఊహించలేదు. మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కు పెట్టింది పేరు. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీగా మేనకా కంపెనీ టాప్ పొజిషన్ లో ఉందని సాగర్ కి కూడా తెలుసు. కానీ దానికి ఓనర్ తనకు తెలిసిన మేనకా అని అతను అనుకోలేదు. దాంతో మేనకను మొదటిసారి చూసిన రోజును మళ్లీ గుర్తు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఒకరోజు సాగర్ ఒక డ్రింక్ స్టోర్ కి వెళ్లి డ్రింక్ ఆర్డర్ చేసి బిల్ పే చేసి తన వాలెట్ ను అక్కడే మర్చిపోయి వచ్చేశాడు. అదే డ్రింక్ స్టోర్ లో పనిచేస్తున్న మేనక అది చూసి దానిని తిరిగి ఇచ్చేయడం కోసం షాప్ బయటికి వచ్చింది. కానీ అప్పటికే సాగర్ కారెక్కి వెళ్లిపోయాడు. అయినా మేనక వదలకుండా కార్ వెనకే అతన్ని చాలా దూరం వెంబడించింది. చివరకు ట్రాఫిక్ లో సిగ్నల్ లైట్ దగ్గర సాగర్ కార్ ఆగడంతో ఆమె ఆయాసంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని వాలెట్ తిరిగి ఇచ్చింది. ఆ రోజు మేనకతో పరిచయం వల్ల ఆమె సొంత బిజినెస్ ను స్టార్ట్ చేయాలనుకుంటుందని తెలుసుకున్న సాగర్ ఆమెకు డబ్బును అరేంజ్ చేశాడు. ఆ తర్వాత అతను దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఆ గ్రూప్ ఇప్పుడు మేనకా ఇంటర్నేషనల్ గా గొప్ప పేరు సంపాదించిందన్న విషయం సాగర్ కు ఇప్పుడే తెలిసింది. అతను ఆలోచనలో ఉండగానే కార్ మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ముందు ఆగింది. కేదార్, ఆమెను ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇప్పటికే మిడ్ నైట్ దాటింది అని చీకటి తెరలను చూస్తూ చెప్పాడు సాగర్. పర్వాలేదు సార్, మిమ్మల్ని కలవడానికి ఆమె చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ రాత్రి మేల్కోవడం ఆమెకు ఇబ్బందిగా ఉండదు. మీరు రండి అని కార్ డోర్ ఓపెన్ చేశాడు కేదార్. ఆ తర్వాత ఇద్దరూ ఆ బిల్డింగ్ లోపలికి నడిచారు. మెయిన్ హాల్లోకి అడుగు పెట్టేటప్పటికి గ్రీక్ స్టైల్ ఇంటీరియర్ తో డెకరేట్ చేసిన హాల్ వాళ్లకు స్వాగతం పలికింది. ఆ బిల్డింగ్ మొత్తం ఎక్కడ చూసినా బ్యూటీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి ఉన్నాయి. అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సర్వెంట్ హడావిడిగా వాళ్ళను ఇన్వైట్ చేసి, సార్ మీరు కూర్చోండి, మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తూనే పరుగులాంటి నడకతో పైకి వెళ్లాడు. సాగర్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఒక్కసారిగా పరీక్షగా చూసి, వరల్డ్స్ టాప్ మోస్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని మేనకా స్టోర్లోనే ఉన్నట్లున్నాయి అని అన్నాడు. అవును సార్, ఇవన్నీ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్. అఖిల మేడంకి ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు. అంతెందుకు సార్, ఎదురుగా ఉన్న ర్యాక్ మొత్తం ఫ్రెష్ స్టాక్, మొత్తాన్ని ఇప్పుడే తీసుకెళ్ళండి, మనల్నెవరు సార్ ఆపేది అని నవ్వుతూ అన్నాడు కేదార్. ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వాడు. ఇంతలో, నిజమే, మిమ్మల్నెవరు సార్ ఆపేది, ఈ కంపెనీ మొత్తం మీదే, ఏం కావాలన్నా తీసుకెళ్ళండి అంటూ ఒక అట్రాక్టివ్ వాయిస్ వినిపించింది. ఆ గొంతు విని వెంటనే ఇద్దరు తలపైకెత్తి చూశారు. మెట్లపై నుండి కిందకు దిగుతూ వస్తుంది మేనక. డెనిమ్ జీన్స్, క్రాప్ టాప్ లో చూడటానికి మెరుపు తీగలా ఉన్న ఆమె షార్ట్ హెయిర్ తో ఒక మోడల్లా కనిపించింది. ఆమెనలా చూసి కొన్ని సంవత్సరాల క్రితం తనకు తెలిసిన మేనకకు ఇప్పుడు తనకు ఎదురుగా ఉన్న మేనకకి చాలా తేడా ఉందని అనుకున్నాడు సాగర్. కిందకు దిగువచ్చిన మేనక నవ్వుతూ, ఎలా ఉన్నారు సార్, మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఈ రోజు కేదార్ గారి వల్ల మిమ్మల్ని చూశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంది. నిన్ను ఈ స్టేజ్ లో చూడటం నాకు కూడా హ్యాపీగా ఉంది మేనక, మనస్ఫూర్తిగా చెప్పాడు సాగర్. అయితే మనం ఈ హ్యాపీనెస్ ను సెలబ్రేట్ చేసుకోవాలి, మధ్యలో కలుగజేసుకుంటూ అన్నాడు కేదార్. ఆల్రెడీ నేను దానికోసం ప్లాన్ చేశాను, నాతో రండి, బయటకు వెళ్దాం అని అంది మేనక. టైం ఎంతైందో చూసుకున్నారా లేదా? ఈ టైంలో బయటకెక్కడికి వెళ్తాం అనుమానంగా అడిగాడు సాగర్. ఈ ఒక్కరోజు టైం గురించి మర్చిపోండి సాగర్ సార్, మనం చాలా రోజుల తర్వాత కలిసాం, ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేయాలి, కాదనకుండా నాతో రండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది మేనక. పదండి సార్ వెళ్దాం, నిండా మునిగిన వాడికి చలేంటి, ఆల్రెడీ మిడ్ నైట్ దాటిపోయేదాకా బయటే ఉన్నాం, ఇంకో 2-3 గంటలు దాటితే తెల్లవారిపోతుంది, వెళ్దాం పదండి అని కేదార్ కూడా అనడంతో సాగర్కు వాళ్లతో వెళ్ళక తప్పలేదు. ముగ్గురు కలిసి కారెక్కిన తర్వాత అరగంటలో ఒక బార్ ముందు దిగి లోపలికి వెళ్లారు. మేనక వాళ్లను డైరెక్ట్గా లగ్జరీ హాల్లోకి తీసుకెళ్ళింది. ముగ్గురు అక్కడున్న సోఫాలో కూర్చోగానే ఇద్దరు కుర్రాళ్ళు నవ్వుతూ లోపలికి వచ్చారు. తలెత్తి వాళ్ళని చూసిన సాగర్ కళ్ళలో అంతులేని ఆశ్చర్యం కనిపించింది.
అతను ఎగ్జైట్ అవుతూ, రాజేష్, నవీన్, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. రాజేష్, నవీన్ ఇద్దరూ స్పెషల్ ఫోర్స్లో వర్క్ చేసి వచ్చిన కొలీగ్స్. ఫోర్స్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సాగర్ దగ్గర పనిచేశారు. వారిలో రాజేష్ అతనికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే కోచ్గా వర్క్ చేస్తే, నవీన్ అతని పర్సనల్ బాడీగార్డ్గా పనిచేశాడు. వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితులు బాగోలేని టైంలో సాగర్ చాలాసార్లు వాళ్లకు హెల్ప్ చేశాడు. అందుకే వాళ్లకు సాగర్పై ప్రత్యేక గౌరవం ఉంది. హఠాత్తుగా వాళ్లను అక్కడ చూడగానే సాగర్కి షాకింగ్గా అనిపించింది. వాళ్ళిద్దరూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. ముందుగా రాజేష్ మాట్లాడుతూ, మిమ్మల్ని ఇప్పటికైనా కలవడం చాలా సంతోషంగా ఉంది సాగర్ సార్. మీరు ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత మీకోసం మేము చాలా చోట్ల వెతికాం, కానీ మిమ్మల్ని కనిపెట్టలేకపోయాం అని అన్నాడు. అవును సాగర్ సార్, ఎక్కడెక్కడో వెతికాం, కానీ ఇదే ఊళ్ళో ఉన్నారని మాత్రం ఊహించలేకపోయాం అని చెప్పాడు నవీన్. సాగర్ వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ, మనం ఇలా బార్లో కలవాలని రాసిపెట్టి ఉంటే నేను మీకు బయటెందుకు కనిపిస్తాను అని అన్నాడు. ఆ మాటకు అందరూ పెద్దగా నవ్వేశారు. ఇంతకీ మీ ఇద్దరు ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగాడు సాగర్. అప్పుడు మేనక మాట్లాడుతూ, రాజేష్ బాడీగార్డ్స్ ని సప్లై చేసే కంపెనీని రన్ చేస్తున్నాడు. ఆ కంపెనీలో యాక్టివ్గా ఉండే అబ్బాయిలు మాత్రమే కాదు, అందమైన లేడీ బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. ఒకవేళ మీకు బాడీగార్డ్స్ అవసరం ఉంటే మీరు రాజేష్ని అడిగితే సరిపోతుంది. ఇద్దరు అందమైన లేడీ బాడీగార్డ్స్ ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని సరదాగా అంది. సాగర్ కూడా ఆ మాటలు లైట్ తీసుకుంటూ, ఇప్పుడు నేను అందమైన అమ్మాయిల్ని బాడీగార్డ్స్ గా తీసుకెళ్తే పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ళకు నేను బాడీగార్డ్ గా వర్క్ చేయాలి, కాబట్టి నేను ఆ రిస్క్ చేయను అని అన్నాడు. అది విని అందరూ నవ్వారు. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న టైంలో మేనక లేచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత 5 నిమిషాల లోపే చేతిలో ఒక సిల్వర్ బాక్స్ తో తిరిగి వచ్చి దానిని సాగర్ ముందు పెడుతూ, సార్, ఈ రోజు మిమ్మల్ని కలిసినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఇది మా అందరి తరఫున చిన్న గిఫ్ట్. మిమ్మల్ని కలిసిన రోజు దీన్ని మీకు ఇవ్వాలని కేదార్ గారు నేను కలిసిన 2 ఏళ్ల క్రితమే దీన్ని రెడీ చేశాం అని చెప్పింది. ఆ మాటలు విన్న సాగర్ కొంచెం ఆశ్చర్యంగా కేదార్ వైపు చూశాడు. కేదార్ అవునన్నట్లుగా తల ఊపడంతో సాగర్ ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో అనే ఉత్సాహంతో దాన్ని చేతిలోకి తీసుకుని మెల్లగా ఓపెన్ చేశాడు. అందులో ఉన్న వస్తువుని చూడగానే అతని కళ్ళు నమ్మలేనట్లుగా పెద్దవయ్యాయి. అది పూర్వకాలంలో ఈజిప్టు రాజులు మాత్రమే ఉపయోగించిన అత్యంత అరుదైన పర్ఫ్యూమ్. దానిని 25 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూచే పూల నుండి తయారు చేస్తారు. అన్ని పర్ఫ్యూమ్ల మాదిరిగా దానికి ఎక్స్పైర్ డేట్ ఉండదు. ఇంకా చెప్పాలంటే వైన్ లాగా ఆ పర్ఫ్యూమ్ ఎంత ఓల్డ్ అయితే దాని కాస్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి తన తాతయ్య ద్వారానే ఇలాంటి యాంటిక్ పర్ఫ్యూమ్ కూడా ఉంటుందని తెలుసుకున్నాడు సాగర్. ఆ తర్వాత దానిని ఎలాగైనా సంపాదించాలని అనుకుని అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ దానిని సంపాదించలేకపోయాడు. కానీ ఇప్పుడది తన కళ్ళ ముందే ఉండటంతో దాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకొని రెప్పవేయకుండా చూస్తూ మెల్లగా దానిని ఓపెన్ చేస్తున్నాడు. అనుకోకుండా కలిసిన ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్లో ఏం జరుగుతుంది? మేనక గిఫ్ట్గా ఇచ్చిన పర్ఫ్యూమ్ను అపురూపంగా చేతిలోకి తీసుకుని దానిని ఓపెన్ చేయాలని అనుకున్నాడు సాగర్. కాని అంతలోనే మనసు మార్చుకుంటూ ఏదైనా స్పెషల్ అకేషన్లో ఓపెన్ చేస్తాను అని అనుకుంటూ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అది చూసిన కేదార్తో పాటు మిగతా వాళ్ళంతా సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తామిచ్చిన గిఫ్ట్ సాగర్కి బాగా నచ్చిందని వాళ్ళకి అర్థమైంది. దాన్ని సంపాదించడానికి వాళ్ళు పడిన శ్రమ వృధాగా పోలేదని అనుకున్నారు. అప్పుడు మేనక నవ్వుతూ, రాజేష్, నవీన్, మీకు బిగ్ థ్యాంక్స్. సాగర్ సార్కి ఏది ఇష్టమో మీకు బాగా తెలుసు. మీరే లేకపోతే ఇలాంటి ఒక గిఫ్ట్ రెడీ చేసేవాళ్ళం కాదు. సార్ కళ్ళల్లో ఇంత సంతోషాన్ని చూడగలిగే వాళ్ళం కాదు అని అంది. ఆ మాటలతో సాగర్ స్పృహలోకి వచ్చినట్లుగా వాళ్ళందర్నీ చూసి, మీ అందరూ దీన్ని సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలను. ఈ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. ఇక మనందరం ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పను అంటూనే ఆ పర్ఫ్యూమ్ బాటిల్ను మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టి, ఈ హ్యాపీ మూమెంట్ను అందరం ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. వెంటనే అందరూ తమ ఎదురుగా ఉన్న వైన్ గ్లాసులు చేతుల్లోకి తీసుకొని సాగర్కి టోస్ట్ ఇచ్చి డ్రింక్ చేయడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత అక్కడే రెడీ చేసి ఉన్న VIP రూమ్స్కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. పెళ్లైన తర్వాత సాగర్ ఇంటికి వెళ్లకుండా బయట గడపడం అదే తొలిసారి. ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా సాగర్ ఇంటికి వెళ్లకుండా
డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికే అక్కడ స్వప్నలోక్ సీఈఓ కోసం వెయిట్ చేస్తూ ఉన్న స్వరూప్ సీఈఓ వచ్చాడని ఆ ఆఫీస్లో హడావిడి మొదలవడంతో అతను ఎవరా అని చూసే ప్రయత్నం చేశాడు. కాని అప్పటికే ఆ వ్యక్తిని జనాలు చుట్టుముట్టారు. వాళ్ళందర్నీ తోసుకొని ముందుకు వెళ్ళలేక వెనక నుండి అతను ఎవరో చూడాలని పైపైకి ఎగురుతూ ఉన్నాడు. ఎంత ట్రై చేసినా ఆ సీఈఓ గాడి మొహం కనిపించట్లేదు. అయినా ఇంకాసేపట్లో కలుస్తాగా, ఇంతసేపు నన్ను వెయిట్ చేయించినందుకు వాడి సంగతి తేలుస్తా అని మనసులో అనుకుంటూ నుంచున్న చోటనే పైకి ఎగిరాడు స్వరూప్. దాంతో స్టైల్గా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న స్వప్నలోక్ సీఈఓ నుదురు మాత్రం స్వరూప్ కంటపడింది. కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉండడం కూడా అతను గమనించాడు. ఆ సీఈఓని ఎక్కడో చూసినట్టు స్వరూప్కి అనిపించడంతో తన పక్కనే ఉన్న వ్యక్తిని చూస్తూ, ఏయ్ నిన్నే, మీ కంపెనీ సీఈఓ పేరేంటి అని పొగరుగా అడిగాడు. అతను అడిగిన తీరు నచ్చకపోవడంతో ఆ వ్యక్తి కూడా అంతే పొగరుగా సమాధానమిస్తూ, నీకెందుకు చెప్పాలి, పోయి పని చూసుకో అని చిరాగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కంపెనీ సీఈఓకే కాదు, కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కొంచెం తిక్కున్నట్టుంది. సూటిగా సమాధానం చెప్పడం ఎవరికీ రావట్లేదు అని విసుక్కుంటూ ల్యాబీలో కూర్చున్నాడు స్వరూప్. అదే సమయంలో క్యాబిన్లోకి ఎంటర్ అయిన సాగర్ ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూశాడు. శైలజ నుండి వస్తున్న ఫోన్ కాల్ కావడంతో అలర్ట్ అయి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి అత్తయ్య, ఏంటి ఇంత పొద్దునే కాల్ చేశారు అని క్యాజువల్గా అడిగాడు. సాగర్, నిన్న రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళావు అని శైలజ గొంతు ఎప్పటిలాగే కంగుమంది. కాని ఈసారి ఆమె గొంతులో ఏదో తెలియని సాఫ్ట్నెస్ తెలుస్తుంది. దానికి కారణం రాత్రి పార్టీలో జరిగిన సంఘటనలే అయ్యుంటాయని ఊహించిన సాగర్, నా ఓల్డ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండిపోయాను. లేట్ అవ్వడంతో రాత్రి అతని ఇంట్లోనే పడుకున్నాను అని చెప్పాడు. సరే సరే, దాని గురించి వదిలేయ్. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అఖిలకి నీకు మధ్య ఉన్న పరిస్థితులను చూస్తుంటే నార్మల్గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని అనిపించడం లేదు. అందుకే నువ్వు అఖిలను ఒప్పించి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాలి. దానికోసం మిమ్మల్ని టెస్ట్ చేయించాలి. అలాగే మీ పేరెంట్స్ కూడా ముందుగానే టెస్ట్ చేయించుకుంటే పిల్లల్లో జీన్స్ కారణంగా వచ్చే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి నువ్వు మీ పేరెంట్స్ ను తీసుకురావాలి. ఈ 2 రోజులు నాకు పెద్దగా వర్క్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ని రేపే పెట్టుకుంటే బాగుంటుంది అని తాను చెప్పాలనుకున్న మాటలన్నీ వరుసగా చెప్పింది శైలజ. ఏంటత్తయ్య, మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అవరా? ఓ పక్క విడాకులు ఇవ్వమంటారు, ఇంకో పక్క టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా అని చిరాగ్గా అడిగాడు సాగర్. మాటలు జాగ్రత్తగా రాని. అసలు మా ఆయన నిన్ను అల్లుడుగా తీసుకొస్తాను అనుకున్నప్పుడే నేను గట్టిగా వద్దని చెప్పి ఉండాల్సింది. ఆయన సీరియస్ అయ్యేసరికి తగ్గాను. దాంతో ఇప్పుడు నీ చేత కూడా మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. మర్యాదగా మీ పేరెంట్స్ ని టెస్ట్ చేయించుకోవడానికి రమ్మను అని మరొకసారి గొంతు పెంచి చెప్పింది శైలజ. సరే అత్తయ్య, రేపు నా పేరెంట్స్ ని తీసుకొని వస్తాను. కాని వాళ్లతో పాటు మీరు అఖిల కూడా వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఫ్యామిలీ మొత్తంకి టెస్ట్ చేయిస్తే మంచిది కదా. మాకు పుట్టబోయే పిల్లల్లో మీ జీన్స్ కూడా ఉండే అవకాశం ఉంది అని కొట్టినట్టు చెప్పాడు సాగర్. అఖిలకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాంటప్పుడు మేమెందుకు టెస్ట్ చేయించుకోవాలి అని విసుగ్గా అంది శైలజ. ఆమె మాటలకు సాగర్ నవ్వుకొని, మీ కూతురికి పుట్టబోయే పిల్లల కోసం మీరు ఆ మాత్రం చెయ్యలేరా అత్తయ్య? బాగా ఆలోచించుకోండి, తొందరేం లేదు. మీరు డిసైడ్ చేసుకున్నాకే నా పేరెంట్స్ ని పిలిపిద్దాం అని చెప్పి ఇక ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే కాల్ కట్ చేశాడు. ఇంతలో క్యాబిన్ డోర్ ఎవరో తట్టినట్లు వినిపించడంతో కమిన్ అని పిలిచి తన సీట్లో సరిగ్గా అడ్జస్ట్ అయి కూర్చున్నాడు సాగర్. అప్పుడే లోపలికి వచ్చింది అతని సెక్రటరీ జాస్మిన్. సార్, ముక్తా గ్రూప్ నుంచి మిస్టర్ స్వరూప్ వచ్చారు. మిమ్మల్ని కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు. రేష్మా డెబ్యూట్కి సంబంధించి ప్యాకేజింగ్ కాంట్రాక్ట్ పై మనతో కలిసి సైన్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పింది జాస్మిన్. స్వరూప్ గురించి వినగానే సాగర్ చిరాగ్గా నుదురు రుద్దుకుంటూ, ఈసారి వీడికి గట్టిగా ఇచ్చేయాలి, రావద్దని చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అని అంటూనే తలెత్తి, మిస్ జాస్మిన్,
మీరొక పని చేయండి, ముందుగా ముక్తా గ్రూప్కి ఫోన్ చేసి మనం వద్దని చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ స్వరూప్ని పంపించారు కాబట్టి మనం వాళ్లతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పండి. ఒకవేళ వాళ్ళు నిజంగా మనతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ అఖిల సొల్యూషన్స్ ఎండి అఖిల మాత్రమే చూసుకోవాలని, లేదంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేయండి అని అన్నాడు. మరి స్వరూప్ సంగతేంటి అని అయోమయంగా అడిగింది జాస్మిన్. ముక్తా గ్రూప్ నుండి కాల్ వచ్చే వరకు బయట అలా కుక్కలా వెయిట్ చేస్తూనే ఉంటాడు అని సమాధానమిచ్చాడు సాగర్. ఓకే సార్, యువర్ విష్ అని చెప్పి బయటకు వెళ్ళింది జాస్మిన్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్న స్వరూప్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో విసుగ్గా లేచి మళ్లీ రిసెప్షన్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. ముక్తాదేవి నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు స్వరూప్. నువ్వక్కడ నుంచి వచ్చేసేయ్, ఈసారి నీలిమని స్వప్నలోకి పంపిద్దాం అని సీరియస్ గా చెప్పింది ముక్తాదేవి. నేనాల్రెడీ స్వప్నలోక్లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా డెసిషన్ ఎందుకు మార్చారు అని చిరాగ్గా అడిగాడు స్వరూప్. నాకెందుకో ఆ కంపెనీ సీఓ కొంచెం తేడాగా అనిపిస్తున్నాడు. పదే పదే అఖిలని పంపించమంటున్నాడు. దానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పింది ముక్తాదేవి. మన ఫ్యామిలీలో అఖిల పెద్ద ఖతర్నాక్. ఈ డీల్ తన చేతులకి రావాలని మనకి తెలియకుండా ఈ సీఓని బుట్టలో వేసుకుందేమో అని అఖిల గురించి నీచంగా మాట్లాడాడు స్వరూప్. ముక్తాదేవి మాత్రం ఆ కాన్వర్జేషన్ని అక్కడే కట్ చేసేస్తూ, మనకి ఈ డీల్ చాలా ఇంపార్టెంట్, ఏమైనా సరే అది మన కంపెనీకి దక్కాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో చేసేదేం లేక అక్కడి నుండి బయటపడ్డాడు స్వరూప్. ఆఫీస్లో వర్క్స్ అన్నీ హెవీగా ఉండడంతో వాటిని ముగించుకొని మీటింగ్స్కి అటెండ్ అయి ఆ తర్వాత ఇంటికి వెళ్లాడు సాగర్. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పొద్దున్నుంచి కష్టపడి ఇంటికి వస్తే కనీసం పలకరించే వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉండరు అని తనలో తాను చిన్నగా అనుకొని నూడిల్స్ ప్రిపేర్ చేసుకొని తినేసి అక్కడే సోఫాలో నిద్రపోయాడు. అర్ధరాత్రి అవుతూ ఉండగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది అఖిల. సోఫాలో అడ్డదిడ్డంగా పడుకొని ఉన్న సాగర్ని ఒక క్షణం పాటు మౌనంగా చూసింది. అతని జుట్టు చిందరవందరగా రేగిపోయి ఉండటం, వంటిపై ఉన్న షర్ట్ అస్తవ్యస్తంగా కదిలిపోయి ఉండటం చూసి సాగర్ని లేపాలి అని డిసైడ్ అయి టీవీ ఆన్ చేసి వాల్యూమ్ బాగా పెంచేసింది. మంచి నిద్రలో ఉన్న సాగర్ ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అఖిల వెంటనే సౌండ్ తగ్గించి, రాత్రంతా ఇంటికి రాకుండా తిరగడం ఎందుకు, ఇప్పుడొచ్చి సోఫాలో పడి నిద్రపోవడం ఎందుకు అని అడిగింది. వచ్చిన వెంటనే మొదలు పెట్టేశావా? అయినా నా ఇష్టం వచ్చిన చోట నిద్రపోతాను, ఈ ఇంట్లో నాకు హక్కుంది అని చిరాగ్గా అన్నాడు సాగర్. ఇంటికి వచ్చేసరికి కనీసం పలకరించేవారు కూడా లేకపోవడం, పెళ్ళై 3 ఏళ్లైనా సరే అఖిలకి తనకి మధ్య రిలేషన్ సరిగ్గా ఉండకపోవడంతో సాగర్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎప్పుడూ లేంది ఎందుకిలా విసుక్కుంటున్నావ్? నిన్న రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావ్ అని గొంతు పెంచి అడిగింది అఖిల. నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండిపోయాను. అయినా నువ్వు ఇంత అర్ధరాత్రి వస్తే నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నానా? అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అని చిరాగ్గా అన్నాడు సాగర్. ఫ్రెండ్ అంటే నిన్న రెస్టారెంట్లో కనిపించిన ఓనర్ కేదారేనా అని ఆరా తీస్తున్నట్లుగా అడిగింది అఖిల. హా అని మొక్కుబడిగా సమాధానమిచ్చాడు సాగర్. ఆ మాటకు అఖిల అతని వైపు ఒక క్షణం అనుమానంగా చూసి, అంత గొప్ప వ్యక్తి నీతో రాత్రంతా ఎందుకు మాట్లాడారు? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగింది. అఖిలకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక సాగర్ మౌనం వహించాడు. దాన్ని వేరేలా అర్థం చేసుకున్న అఖిల, అయినా నువ్వెక్కడుంటే నాకెందుకులే, వెళ్ళి నా కోసం ఏదైనా డిష్ ప్రిపేర్ చేసి తీసుకురా అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది. అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ చేయమంటే చేయడానికి నేనేమైనా నీ పనివాడినా? నీ మొగుడిని. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, ఇద్దరం కలిసి ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకొని తిందాం, అంతేగాని ఆర్డర్ వేస్తే పడను. అయినా నాకిప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసే మూడ్ లేదు అని సీరియస్గా చెప్పాడు సాగర్. నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది, అందుకే అడిగాను, అంతేకాని నేను నిన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు అని బాధగా చెప్పింది అఖిల. ఆ మాటలకి సాగర్ వెనక్కి తగ్గాడు. ఏదో ఫ్రస్ట్రేషన్ని అఖిల మీద చూపించి అనవసరంగా తనని బాధ పెట్టాను అని మనసులో అనుకుంటూ అఖిలకి సారీ చెప్పేలోపే నేను వెళ్ళి
ఫ్రెష్ అయ్యి నాకు కావాల్సిందేదో నేనే చేసుకొని తింటాను, నువ్వేం చేసి పెట్టక్కర్లేదు అని సీరియస్గా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను అని సాగర్ అంటున్నా కూడా అతని మాటలు కొంచెం కూడా లెక్క చేయలేదు అఖిల. తన మూడ్ నార్మల్ అయ్యాక మాట్లాడొచ్చులే అని మనసులో అనుకుంటూ తాపీగా కాలు మీద కాలు వేసుకొని తనకి నచ్చిన స్పోర్ట్స్ ఛానల్ చూడడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి స్నానం చేసి వచ్చిన అఖిల ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ అందులో మునిగిపోయిన సాగర్ని చూసి డిన్నర్ ప్రిపేర్ చేయమంటే ఏదో బిజీ పర్సన్ లాగా కుదరదు అని వాదించాడు. తీరా చూస్తే మ్యాచ్ చూస్తూ టైంపాస్ చేస్తున్నాడు అని గొనుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. తనని క్రాస్ చేసి వెళ్తున్న అఖిల పరిమళం ముక్కుకి తాకడంతో ఒక్కసారిగా తలెత్తి చూశాడు సాగర్. బ్లాక్ కలర్ క్రాప్ టాప్ అండ్ పలాజోలో అఖిల చాలా హాట్ గా కనిపించింది. దాంతో సాగర్ చూపు తిప్పుకోలేకపోయాడు. అతని చూపులు అఖిల నడుము దగ్గర ఆగిపోయాయి. నిషీదిలో నెలవంకలా మెరిసిపోతున్న ఆమె సన్నని నడుముని చూసిన వెంటనే సాగర్కి గుండెదడ పెరిగిపోయింది. ఆమె నడుము వంపుని అనుసరిస్తూ తనకి తెలియకుండానే అఖిల వెంట నడిచాడు. అఖిల మెడవంపుల మీద తన వేళ్లతో తాళం వేశాడు సాగర్. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అఖిల, ఏం చేస్తున్నావు నువ్వు? ఇందాక అంతలా అరిచావు, ఇప్పుడు కిచెన్లోకి ఎందుకొచ్చావు అని సీరియస్గా అడిగింది. అది ఏం లేదు, నీ మెడ మీద ఏదో ఉన్నట్టు అనిపించి నేనిక్కడికి వాటర్ కోసం వచ్చాను అని తడబడుతూ ఏదో చెప్పి వెంటనే నీళ్ల గ్లాస్ అందుకొని వాటర్ తాగుతున్నాడు సాగర్. అతని వైపు అయోమయంగా చూసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టింది అఖిల. పొయ్యి మీద నుంచి వస్తున్న వేడి సెగకి ఆమెకు చిరుచెమటలు పట్టాయి. ఆమె నడుము మీద చిన్నగా మెరుస్తూ కిందకి జారుతున్న చెమట చుక్కల వైపు చూస్తున్న సాగర్కి ఒక్కసారిగా పొలమారింది. సాగర్ గట్టిగా దగ్గడంతో అఖిల తనకి తెలియకుండానే సాగర్ తలపై చిన్నగా తట్టింది. తెల్లగా ఉండే ఆమె ముఖం రోజా పువ్వులాగా ఎర్రగా కందిపోయింది. ఆమె ముఖమంతా చెమటతో తడిసిపోయింది. అది చూసి సాగర్ గుండె కరిగిపోయింది. నా అఖిల చాలా సుకుమారంగా ఉంది, స్టవ్ ముందు ఉన్న 2 నిమిషాలకి ఇలా కందిపోయింది అని మనసులో బాధపడ్డాడు. కర్చీఫ్తో ఆమె నుదుటి మీద పట్టిన చెమటలని తుడుస్తూ, బాగా అలసిపోయినట్టున్నావ్, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో, డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తాను అని లాలనగా చెప్పాడు సాగర్. అఖిలకి కూడా టైర్డ్గా అనిపించడంతో వెంటనే సరే అని చెప్పి హాల్లోకి వెళ్లి రిలాక్స్ అయింది. 5 నిమిషాలు గడిచేసరికి ఆ ఇంట్లో అడుగుపెట్టింది శైలజ. లోపలికి వస్తూనే కిచెన్లో తీరిగ్గా బ్రెడ్ తింటూ ఉన్న సాగర్ని చూసింది. దాంతో ఉదయం తనతో ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఆమె ముఖం కోపంతో కందగడ్డలా మారిపోయింది. రుసరుసలాడుతూ వెళ్లి సోఫాలో అఖిల పక్కన కూలబడింది. తల్లి ముఖంలో చిరాకుని గమనించిన అఖిల, మళ్ళీ ఏవైంది మమ్మీ, ఎవరేమన్నారు అని అడిగింది. ఇంకెవరున్నారు, మన ఇంట్లో మనల్ని విసిగించడానికి ఉంది అతనొక్కడే కదా, కృతజ్ఞత కూడా లేని మనిషి అంటూ కిచెన్ వైపు చూసింది. సాగర్ గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకున్న అఖిల, ఏంటి విషయం, ఏం జరిగిందో నాతో చెప్పు, నేనతనితో మాట్లాడతాను అని అంది. అదే అఖిల, టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చెకప్ చేయించాలని అనుకున్నాను కదా, దాని గురించే అని శైలజ చెప్తూ ఉండగానే అఖిల అయోమయంగా చూసి, వాట్, టెస్ట్ ట్యూబ్ బేబీనా, ఎవరికి అని అడిగింది. అనుకోకుండా నోరు జారిన శైలజ తన కూతురికి ఏం సమాధానం చెప్తుంది? పిల్లల కోసం తన తల్లి శైలజ డిస్పరేట్ గా ఉందని తెలుసుకున్న అఖిల ఏం చేస్తుంది? టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సాగర్ పేరెంట్స్ కి టెస్ట్ చేయించమని చెప్తే సాగర్ మనల్ని కూడా టెస్టుకు రమ్మంటున్నాడని కూతురు దగ్గర కంప్లైంట్ చేసింది శైలజ. ఆ మాట వినగానే అఖిల సీరియస్ అవుతూ, మమ్మీ నువ్వెందుకిలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు అంత అర్జెంటుగా టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగింది. అంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి బేబీ? ఇప్పటికీ నీకు పెళ్ళై 2 ఏళ్లయింది, ఇంతవరకు పిల్లలు లేరు. ఈ విషయంలో లేట్ చేయడం మంచిది కాదు. అందుకే ఈసారి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయండి అని చెప్పింది శైలజ. మమ్మీ ప్లీజ్, నేను సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ లేదు నాకు అని ఖరాఖండిగా చెప్పేసింది అఖిల. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? 2 ఏళ్లైనా ఇంట్రెస్ట్ లేదంటే అర్థమేంటి? మీ డాడీ లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే ఈ విషయం గురించి అడిగారు. నువ్వింకా దీని గురించి ఆలోచించకపోతే ఇక్కడ జరుగుతున్నవన్నీ మీ డాడీకి చెప్పాల్సి వస్తుంది అని కోపాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది శైలజ. ప్లీజ్ మమ్మీ, నువ్విక దీని గురించి మాట్లాడకు,
అని అఖిల చెబుతూ ఉండగానే చేతిలో బ్రెడ్ ఆమ్లెట్స్ ఉన్న ప్లేట్తో అక్కడికి వచ్చిన సాగర్ దాన్ని అఖిల ముందు ఉన్న టేబుల్ పై పెట్టాడు. అఖిల ఆ ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ రేపు మీ పేరెంట్స్ ని టెస్ట్ కోసం పిలిపించాల్సిన అవసరం లేదు అని సాగర్తో చెప్పింది. ఆ మాట వినగానే శైలజ అక్కడి నుండి పైకి లేచింది. కానీ అఖిల మాట విన్న సాగర్ సంతోషంగా నవ్వి సరే నీ ఇష్టం అన్నాడు. దాంతో శైలజ అతని వైపు మింగేసేలా చూసి విసవిస తన గదిలోకి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి అఖిల తన గదిలోకి వెళ్తుండగా అఖిల ఒక్క నిమిషం అన్నాడు హాల్లోనే ఉన్న సాగర్. అఖిల అక్కడే ఆగి ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. ఒకవేళ మీ గ్రాని రేపు నీకు ఫోన్ చేసి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ గురించి మాట్లాడమని అడిగితే నువ్వెంటనే ఒప్పుకోవద్దు అని చెప్పాడు సాగర్. ఆ మాటలు విన్న వెంటనే అఖిల ముఖం చిట్లించి అయోమయంగా చూస్తూ స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ డీల్ విషయం గ్రాని ఇప్పటికే స్వరూప్ కప్పగించింది. అలాంటప్పుడు మళ్ళీ నాకెందుకు కాల్ వస్తుంది? నువ్వెప్పుడు ఎందుకిలా వింతగా మాట్లాడతావు అని అడిగింది. సాగర్ ఆమె మాటల్లోని చిరాకును పట్టించుకోకుండా ఆమె ఎవరికి అప్పగించినా పర్వాలేదు, ఒకవేళ రేపు నీకు కాల్ చేసి అడిగితే మాత్రం నువ్వు ఒప్పుకోవద్దు, ఇక వెళ్లి రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్లున్నావు అని చెప్పి వెంటనే అక్కడి నుండి తన రూంలోకి వెళ్లిపోయాడు. అఖిల అతను వెళ్లే వైపే ఒక క్షణం పాటు విచిత్రంగా చూసి ఇతను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కాకుండా ఉంది అని తనలోనే తాను గొనుక్కుంటూ తన గదికి వెళ్లిపోయింది. తర్వాత రోజు అఖిల ఆఫీస్కి వెళ్లగానే సాగర్ కూడా తన కంపెనీకి వెళ్లాడు. జాస్మిన్ క్యాపబుల్ సెక్రటరీ కావడంతో ఆఫీస్లో సాగర్ లేకపోయినా అన్ని విషయాలను డీల్ చేయగలుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే క్యాబిన్లో కూర్చొని తీరిగ్గా టీ తాగుతున్నాడు సాగర్. ఇంతలో డోర్ పై చిన్నగా తట్టి లోపలికి వచ్చిన జాస్మిన్, సార్, ముక్తా ఫ్యామిలీ వాళ్ళు కొలాబరేషన్ గురించి డిస్కస్ చేయడం కోసం నీలిమ అనే లేడీని పంపించారు అని చెప్పింది. వచ్చిన వాళ్ళని అటునుంచి అటే వెళ్లిపోమని చెప్పండి. కనీసం తల కూడా పైకెత్తకుండా చెప్పాడు సాగర్. తన కంపెనీ ప్రయారిటీ అఖిల అని చెప్పినా కూడా ముక్తా ఫ్యామిలీ మరో వ్యక్తిని పంపించడంతో సాగర్కి కోపం వచ్చింది. అసలా ముక్తాదేవి మనసులో ఏం ఆలోచిస్తుంది? నేనామెకు మరీ అంత బ్రెయిన్లెస్ లా కనిపిస్తున్నానా? ఈసారి ఇంకొంచెం డోస్ పెంచాలి అని మనసులోనే అనుకున్నాడు సాగర్. మరోవైపు నీలిమను కూడా సాగర్ తిప్పి పంపించడంతో ముక్తాదేవి కోపంతో ఊగిపోయింది. ఈ స్వప్నలోక్ సీఈఓ చాలా ఓవర్ చేస్తున్నాడు. ఈ కొలాబరేషన్ నా కంపెనీకి ఇంపార్టెంట్ కాబట్టి ఇతన్ని బేర్ చేయాల్సి వస్తుంది అనుకొని ఇక తప్పదన్నట్లుగా అఖిలకు కాల్ చేసింది ముక్తాదేవి. ఆ సమయంలో తన తల్లి శైలజతో కలిసి షాపింగ్ చేస్తుంది అఖిల. 2 రోజుల్లో ఆమె తండ్రి విజయేంద్ర ప్రసాద్ అబ్రాడ్ నుండి తిరిగి వస్తున్నాడు. శైలజ తన భర్తకు వెల్కమ్ చెప్పడానికి స్పెషల్ గా రెడీ అవ్వాలనుకుంది. అందుకోసం అఖిలను తీసుకుని షాపింగ్ కు వచ్చింది. షాపింగ్ మాల్లో ఉండగా అదే పనిగా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసింది అఖిల. ముక్తాదేవి నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఆమె ఆశ్చర్యపోతూ తన తల్లి వైపు చూసింది. శైలజలో కూడా అదే ఆశ్చర్యం కనిపించింది. దాంతో అఖిల ఫోన్లో లౌడ్ స్పీకర్ బటన్ ప్రెస్ చేసి హలో గ్రాని అని అంది. హా అఖిల, నాకొక చిన్న హెల్ప్ కావాలి, అందుకే కాల్ చేశాను అని గంభీరంగా చెప్పింది ముక్తాదేవి. ఆమె నోటి నుండి హెల్ప్ అనే మాట రావడంతో అఖిల షాక్ అయింది. శైలజ అయితే ఆ మాట వినలేనట్లుగా కంగారు పడిపోతూ అత్తయ్య, మీరు హెల్ప్ అని ఎందుకు అడుగుతున్నారు? ఏం కావాలో ఆర్డర్ వేయండి అని హడావుడిగా చెప్పింది. ఆ తర్వాత ఫోన్లో ఒక క్షణం పాటు సైలెంట్ గా ఉన్న ముక్తాదేవి కాసేపటికి గొంతు సవరించుకొని ముక్తా గ్రూప్ కి స్వప్నలోక్ మీడియాకు మధ్య కొలాబరేషన్ డీల్ చేయడానికి నేను అఖిలను పంపించాలని ప్లాన్ చేస్తున్నాను. అఖిల, నువ్వు రేపు స్వప్నలోక్ మీడియాకు వెళ్లి వాళ్ళతో మాట్లాడి న్యూ ఆర్టిస్ట్ రేష్మా ప్యాకేజ్ అగ్రిమెంట్ ను సంపాదించడానికి ట్రై చేయి అని చెప్పింది. ఆ మాట వినగానే అఖిల మనసులో రాత్రి సాగర్ చెప్పిన విషయం మెదిలింది. ముక్తాదేవి ఫోన్ చేసి మరీ తన కూతుర్ని డీల్ సెట్ చేయమనడంతో శైలజ సంతోషంతో ఉప్పొంగిపోతూ సరే అత్తయ్య అని చెప్పబోయింది. కాని ఇంతలో అఖిల హడావుడిగా ఫోన్ తీసుకుని సారీ గ్రాని, మీరు ఈ విషయాన్ని ఆల్రెడీ స్వరూప్ అప్పగించారు కదా, కాబట్టి ఈ డీల్ అతన్నే పూర్తి చేస్తే మంచిది. నాకు నా కంపెనీలో చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ గ్రాని అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది. అఖిల చేసిన పనికి పక్కనే ఉన్న శైలజ ఫ్రీజ్ అయిపోయింది. దాంతో అఖిల వైపు నమ్మలేనట్లుగా చూస్తూ నువ్వేం చేస్తున్నావు అఖిల? నువ్వు గ్రానితో ఇలా ప్రవర్తిస్తే రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసా అని కంగారుగా అడిగింది. ముక్తాదేవి పర్సనల్ గా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా కూడా అఖిల నో చెప్పడం చూసి శైలజ జీర్ణించుకోలేకపోయింది. అఖిల మాత్రం తన తల్లి మాటలను పట్టించుకోకుండా మమ్మీ, నువ్విక ఈ విషయం వదిలేసి షాపింగ్ సంగతి చూడు అని అంది. అఖిల తన మాటలు వినడానికి ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్న శైలజ ఈ మధ్య అఖిల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి.
అని అనుకుంటూ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళింది. అప్పుడు అఖిల మొబైల్ తీసి, నువ్వు చెప్పినట్లే నాకు గ్రాండ్ కాల్ చేసి స్వప్నలోక్ మీడియాకు వెళ్లి డీల్ సెట్ చేయమని చెప్పింది. కానీ నేను రిజెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతూ సాగర్కి మెసేజ్ చేసింది. కానీ మెసేజ్ పంపిన తర్వాత అఖిలకు తనపై తనకే ఆశ్చర్యం వేసింది. సాగర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ తర్వాత ఏం చెయ్యాలో, తాను అతన్ని ఎందుకు అడిగిందో ఆమెకే తెలియడం లేదు. అదంతా ఆమెకు కొత్తగా ఉంది. కానీ అలాగే చెయ్యాలని ఆమె మనసుకు అనిపించింది. అదే సమయంలో కేదార్ కాల్ చేసి లంచ్కి ఇన్వైట్ చేయడంతో అనురాగ్ రెస్టారెంట్కి వెళ్లడానికి బయలుదేరాడు సాగర్. ఇంతలో అఖిల దగ్గర నుండి మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అఖిల తాను చెప్పినట్లే ముక్తాదేవిని రిజెక్ట్ చేసిందని తెలిసి అతనికి సంతోషంగా అనిపించింది. పైగా తర్వాత ఏం చేయాలో కూడా తనని అడగడంతో అతని పెదాలపై చిరునవ్వు విచ్చుకుంది. ముక్తాదేవి మళ్ళీ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఆమె నీకు నచ్చిన ఆఫర్ ఇచ్చే వరకు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు అని రిప్లై ఇచ్చాడు సాగర్. దానిని చూసిన అఖిలకు మనసు తేలికగా అనిపించింది. అఖిల ప్రవర్తనలో వచ్చిన మార్పు సాగర్ జీవితంలో ఎలాంటి మలుపులకు కారణం కాబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.